సో హోటల్ ఇయర్స్లో వర్క్ చేస్తే ఇంతే ఉంటుంది. మీరు అనుకుంటారు కావచ్చు అంత బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు, అది చేస్తారు. ఎంజాయ్ ఉంటుంది, గొడవలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నిన్ను బదనాం చేస్తారు, బదనాం కానీ కూడా రెడీ ఉండాలా, అన్నిటికీ తెగించి రెడీ ఉండాలా. లేకపోతే నువ్వు ఇక్కడ గెలవవు. ఇంకా చెంచాగిరి చేయాలా, అందరికీ బటర్ కొట్టాలా, అందరికీ నువ్వు మొత్తం ఈని దాని మీద పుల్లలు పెట్టాలా. అసొంటప్పుడే నువ్వు ముంగటి పోతావు. మేమున్న వర్క్ ప్లేస్లో చాలామందిని చూస్తాం మేము. నా పని మీద వేరోడి పని మీద ఏడుస్తారు, కానీ వాడి పనేమో వాడు చెయ్యడు. వాడి పని మేము చేస్తాం ఇంకా. సో వాడి పని మేము చేస్తాం. సో వాడేమో పెద్ద బిల్డప్ వేసినట్టు, వానికి అన్నీ వేసినట్టు, అన్నీ వచ్చినట్టు వాడు ఏతులు తెంగుతాడు. మొత్తం అక్కడేంది ఇక్కడ, ఇక్కడేంది ఇక్కడ, ఎక్కడ ఏమైతే ఏందిరా బాబు. నీ పని నువ్వు చూసుకో ఫస్ట్. నీ పని నువ్వు చూసుకో, తర్వాత మాట్లాడుకుందాం ఎక్కడ ఏంటిది ఏంటి కథ అని. నువ్వెందుకు వేరేవాడి మీద ఏడుస్తారు బ్రో? హాస్పిటాలిటీలో ఇంతే, ఇది నార్మలు. దాంట్లో ఎక్కువ గొడవ అయ్యేది వర్క్ కన్నా పైసల గురించి. బ్రో ఎవడు పుక్కారింగ్ పని చేస్తాడు చెప్పండి? కొందరు అంటారు పైసలు అనేది మాకు అవసరం లేదు, పైసలు లేవులే పైసలు అంటారు. కానీ 15 రోజులకి నెల రోజులకి టిప్స్ ఇస్తారు కదా, అప్పుడు మా టిప్స్ ఇవ్వని అంటారు. ఇంత తక్కువ వచ్చినాయని అంటారు. అంత బేకారణ కొడుకులు ఉంటారు బ్రో. సో ఎనీవే, నేనైతే హోటల్ డ్యూటీకి అయితే వచ్చేసిన. సో లోపలికి పోతున్నా, డ్రెస్ చేంజ్ చేసుకొని పైకి ఆరామ్సే పోతా. ఈరోజు ఎక్కడ డ్యూటీ తెలియదు. స్కూల్లో ఉంటే ఈరోజు మా టీం లీడర్ ఉంటారు, వేరే టీం లీడర్ అది బాగా ఎత్తాడు. సో ఉంటే నేను వీడియోస్ తీయ, నా పని ఏదో నేను చేసుకొని సపరేట్గా వెళ్ళిపోతాం. మన 10 hours డ్యూటీ మంచిగా పుష్ చేస్తున్నాం. సో లైఫ్ ఇంతే బ్రో. లైఫ్ నువ్వు ఎంత ఏం చేసినా ఏమైనా కష్టం. లైఫ్ మొత్తం ఖరాబ్ అయిపోతే నువ్వు ఎంత సక్సెస్ అయినా అది కావు, మనం సక్సెస్ కాము. ఈ యూత్ అంతే. మనం 2003 బ్యాచ్ పుట్టింది, ఆ బ్యాచ్ సక్సెస్ కాము. ఇక మన బ్యాచ్ ఇక గుడిచిపోయినట్టే మొత్తం. సరే మరి ఉంటా. సో వాడినైతే మా చోటాబాయిని వాడిని బాగా వాడుకుర్రాలు ఆ గొడవల. వాడుకుర్రు అంటే ఇంకో మేనేజర్ వచ్చి అంటాడు, ఇదంతా వేసింది నువ్వే కదా, నువ్వే చెప్పినావు కదా మీ మేనేజర్కి, అందుకే వాడు నాకు ఫోన్ చేసి అడుగుతుండు, నీకు అంత బలపా, నీకు అవసరమా, నిన్ను మేము ఇక్కడికి తీసుకొచ్చినాం అంటే. అంతకన్నా ముందు అతను క్యాజువల్ ఉండే. సో వాడిని మంచిగా పని చేస్తాడని వాళ్ళు హైర్ చేసుకురు. సో ఇట్లా మొత్తం తిట్టబట్టిండని వాడేమో మొత్తం టెన్షన్ అయ్యిండు. నెక్స్ట్ రోజు వచ్చి నాకు చెప్తుండు, అన్న అన్న అంటాడు. మనం తెలుగు వాళ్ళని అందరూ అన్నానే అంటారు, నేను కూడా అందరిని అన్న అంట, చిన్న పెద్ద అని. వాళ్ళు కూడా నన్ను అన్నానే అంటారు. సో అంటుండు, అన్న మొత్తం నిద్ర పట్టలేదు, నా తలకాయ మొత్తం ఖరాబ్ అయిపోయింది, సీవ్ కూడా తయారు చేసిన, వేరే హోటల్కి దెంగేస్తా, లేకపోతే వేరే జాబ్ పట్టుకుంటా, మాల్టా వెళ్ళిపోతా అని మొత్తం కిరాక్ అయిపోయిండు మావాడు. నేను చెప్పినారా బాబు, హోటల్ ఇయర్స్లో ఇటువంటి చిన్న చిన్న కథలు అవుతానే ఉంటాయి. ఇవన్నీ పట్టించుకొని ఉన్నావు అనుకో, నువ్వు ముందుకు సాగవు. ఇటువంటి నేను ఇన్ని చూసిన. ఎవడో ఒకడు నిన్ను గెలుస్తాడు, ఏదో ఒక మేనేజర్ నేను వాడుకుంటామని అనుకుంటాడు. అంటే మా మేనేజర్లు మంచి వాళ్ళే ఉన్నారు, వేరే మేనేజర్లు కూడా మంచి వాళ్ళే. అప్పుడప్పుడు కిరాక్ అవుతుంది. మా మేనేజర్కి ఆ మేనేజర్కి వాడదని వాళ్ళిద్దరి మధ్యలో వేరేవాడిని వాడుకుంటారు. సో మేము కూడా వాళ్ళని చాలా హెల్ప్ చేసినాం. వాళ్ళైతే మాకు తక్కువ హెల్ప్ చేస్తారు. మొత్తం ఈ పైసలు మొత్తం అయితే వాళ్ళైతే తీసుకొని వెళ్ళిపోతారు, మా పైసలు కూడా తీసుకొని వెళ్ళిపోతారు. అంత కంజూస్గా వాళ్ళు లెక్క ఉంటారు. సో అట్లా అయింది. నేనైతే మావాడిని ఎక్స్ప్లెయిన్ చేసిన, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఇటువంటి చిన్న చిన్న కథలు అవుతాయి, ఇవన్నీ పట్టించుకున్నావు అనుకో నువ్వు ఇక్కడ సాగవు, ఇక్కడ ఉండవు, ఇక్కడ నీతో పని కాదు. సో అంటే అయినా ఆడు అస్సలు ఇంటలేడు. నేను సీవీ తయారు చేసినా వెళ్ళిపోతా అని అంటుండే. ఇక మ్యాటర్ ఏంటిదంటే, మేము మొన్న బీచ్లో అయితే పని చేస్తున్నాం, నేను మా ఫ్రెండు ఇద్దరం పని చేస్తుంటే మా మేనేజర్ వచ్చిండు. రౌండింగ్ ఏనికి వచ్చి అడిగిండు. సో బీచ్లో సన్బెడ్స్ ఉంటాయి కదా, సన్బెడ్స్లో ఒక సన్బెడ్స్ అయితే మేము బుక్ చేసినాం. మేమంటే మా వేరే ఫ్రెండ్ ఎఫ్ఎంబిలో ఉండేట ఆయన బుక్ చేస్తే, మా ఫ్రెండ్కేమో మా మేనేజర్ అడిగిండు ఈ సన్బెడ్ ఎవరిదని. సో మా ఫ్రెండ్ అయితే చెప్పిండు, ఈ సన్బెడ్ వాళ్ళు బుకింగ్ అయితే వేసి పెట్టిరు, వేరే టీం వాళ్ళు, నాకు తెలియదు వాళ్ళు పెట్టి ఉంచురు అని అన్నాడు. సో మా మేనేజర్ ఏం చేసిండు, ఇట్లా చెప్పంగానే మా మేనేజర్ ఏమో వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేసి పెద్ద రాతాంతరం అయితే వేసిండు. మధ్యలో మా వేరే ఫ్రెండు ఇంకో చోటవాయి ఉంటాడు, అప్పుడప్పుడు వీడియోలు వస్తుంటాడు, వాడిని దెంగిర్రు.